ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇదే మానసిక ఆందోళన. ఈ మానసిక ఆందోళనతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, జీవితాన్ని నరకం చేసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, అలాగే పథ్యాపథ్యాలు, ఇతర సూచనలు, ఈ సమాచారం తెలుసుకుందాం. దీన్ని ఆయుర్వేద పరిభాషలో ఈ మానసిక ఆందోళనని చిత్తోద్వేగం అంటారు. చిత్తం అంటే మనస్సు, ఉద్వేగం అంటే ఉద్వేగానికి లోనవటం. ఇది ఒక రకమైనటువంటి ఆందోళన. దీన్ని వైద్య పరిభాషలో యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు. ప్రస్తుత కాలంలో ప్రతి వాళ్ళని కూడా మీరు గమనించండి, ప్రతి వాళ్ళకి ఏదో ఒక టెన్షన్ ఉంది. ఏదో ఒక టైంలో ఈ మానసిక ఆందోళనకి లోనవుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఎల్కేజీ వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటాం, వాళ్ళలో కూడా టెన్షనే, వాళ్ళలో కూడా ఆందోళనే. చదువుకునే విద్యార్థులు, గృహిణులు, వ్యాపారస్తులు, రోజువారీగా కూలీనాలి చేసుకునేటువంటి శ్రమజీవులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఇలాగా వీళ్ళు వాళ్ళు అని కాదు, సమాజంలో జీవించే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన పడేటువంటి తత్వం పెరిగిపోయింది. అలాగే మానసిక వ్యాధులు ఉంటాయి, అంటే మానసిక సదనం అంటాం, డిప్రెషన్, అలాగే ఉన్మాదం, సిజోఫ్రీనియా, ఇలాంటి వ్యాధులలో ఆందోళన ఒక ముఖ్య లక్షణం కింద ఉంటుంది. అలాగే ఉబ్బసం, మధుమేహం, అలాగే అల్సర్స్, రక్తపోటు, కొన్ని రకాల చర్మ వ్యాధులు, కీళ్ళనొప్పులు, వీటన్నిటిలో కూడా ఈ ఆందోళన అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆందోళనలో అనుబంధ లక్షణాలు ఉంటాయి. గుండె దడగా ఉంటుంది, అలాగే కొద్దిగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, అలాగే నోరు ఎండిపోతూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, అలాగే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, అలాగే మల విసర్జనకి కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు, అరిచేతుల అరికాళ్ళలో ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి, అలాగే మతిమరుపు ఉంటుంది, ఇంకా నిద్ర సరిగ్గా పట్టదు. ఇలాంటి లక్షణాలు ఈ మానసిక ఆందోళనలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మానసిక ఆందోళన ఉన్నప్పుడు ఏం చేయాలి? చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఉదాహరణకు పెన్నేరు చూర్ణం, అంటే అశ్వగంధ అంటాం, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని, అనేక సమస్యలకి ఇది పరిష్కారం. దీని పొడిని 3 గ్రాముల మోతాదుగా ఒక అర గ్లాసు నుంచి గ్లాసు పాలకు కలిపి తాగాలి, ఉదయం సాయంత్రం. దీంతో ఆ మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చక్కని ఇంటి వైద్యం, సరస్వతి ఆకు అతి మధురం, అంటే ఎష్టి మధు అంటారు. అలాగే ఉసిరి పెచ్చుల పొడి, అంటే ఉసిరిక వరగు సమానంగా తీసుకొని పొడి చేసుకొని, ఆ పొడిని 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి కానీ తేనెకి కలిపి కానీ తీసుకోవాలి, ఉదయం మధ్యాహ్నం రాత్రి. ఇలా 3 సార్లు తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆందోళన తగ్గుతుంది. సరస్వతి ఆకు చూర్ణం, అతి మధురం వేరు చూర్ణం, అలాగే ఉసిరి పెచ్చుల పొడి, ఉసిరి వరగు ఈక్వల్గా తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలిపి నిల్వ చేసుకొని, దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగొచ్చు, లేదా తేనెకి కలిపి నాకొచ్చు, ఉదయం మధ్యాహ్నం రాత్రి. ఇలాంటిదే ఆందోళన తగ్గించే మరొక చక్కని ఇంటి వైద్యం వజ అంటారు. దీన్ని ఒక భాగం, అలాగే చెంగల్వ కోస్టు 2 భాగాలు, కురసాని వాము 3 భాగాలు కలిపి, అంటే విడివిడిగా పొడి చేసి ఆ పొడులను కలపాలి, నిల్వ చేసుకోవాలి. దీన్ని పూటకి 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా తేనె నెయ్యి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఆందోళన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దీన్ని మరొకసారి తెలుసుకుందాం. వసకొమ్ముల పొడి 1 భాగం, చెంగల్వ కోస్టు 2 భాగాలు, కురసాని వాము 3 భాగాలు, ఇంక్రీజింగ్ డోస్. ఇలాగా విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలిపి నిల్వ చేసుకొని, దానిని ఆ పొడిని 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా తీసుకోవాలి ఒక పూటకి. దీన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు, నెయ్యితో కలిపి తీసుకోవచ్చు, 2 కలిపి కూడా తీసుకోవచ్చు, ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవాలి. దీంతో యాంగ్జైటీ తగ్గుతుంది. అవసరమైన సందర్భాలలో ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఈ యాంగ్జైటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు సర్పగంధ మిశ్రణం ఏమిటంటే, దీంట్లో సర్పగంధ వేరు చూర్ణం 2 భాగాలు, సూతశేఖర రసం 1 భాగం కలుపుతాం. దీన్ని పూటకి 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా తేనెతో రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం. దీంతో ఈ ఆందోళన తగ్గుతుంది. అలాగే అశ్వగంధారిష్టం 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా సమంగా నీళ్లు కలిపి ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం.
అలాగే బ్రాహ్మీవటి, దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందు కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత అనేక రకాల చక్కని సౌమ్యమైనటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఇంటి వైద్యం ఉంది, వీటిని తీసుకోవాలి. అయినప్పటికీ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీకోసం స్పెసిఫిక్గా సూచించేటటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాలి. అవసరమైతే పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అంటే ఈ తల మీద ఒక ధారలాగా ఔషధ సిద్ధ తైలాన్ని పడేలా చేస్తాం, ధారా చికిత్స అంటాం. అలాగే మర్దన చికిత్సలు ఇలాంటివి ఉపయుక్తంగా ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India.